ఈరోజు నేను ఈ వీడియోలో జస్ట్ విత్ ఏ యూఆర్ఎల్ ఒక కంప్లీట్ వెబ్ యాప్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో రీసెంట్లీ నేను ఒక అప్లికేషన్ అయితే నేను చూశాను, ఓకే, విచ్ క్రియేట్స్ ఫేస్లెస్ వీడియోస్ ఆన్ ఆటో పైలట్ అనమాట. ఓకే, రీల్స్, షార్ట్స్, అది జస్ట్ విత్ ఎ క్లిక్ ఆఫ్ ఏ బటన్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో దీని ప్రైజింగ్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినప్పుడు దిస్ ప్రైజింగ్ ఈజ్ ఎనీవేర్ అరౌండ్ $69 పర్ మంత్ అనమాట. ఓకే, నా నేనేం చేస్తానంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిల్డ్ దిస్ సాఫ్ట్వేర్, బట్ ఎగ్జాక్ట్ సేమ్ సాఫ్ట్వేర్ని విత్ జస్ట్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ క్రియేట్ చేయబోతున్నాను. నా వాట్ ఐ డూ, ఐ కాపీ దిస్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ మీరు చూస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ నేనే రెడీ చేసుకున్నాను విత్ మై ఓన్ ఐడియా, విత్ మై ఓన్ ఇంటెన్షన్, విత్ జీరో నాలెడ్జ్, విత్ జీరో కోడింగ్ స్కిల్స్ గైస్, కంప్లీట్ బిగినర్ లాగా జస్ట్ నేను ఆ ఇంటెన్షన్ ఇక్కడ పెట్టి ఈ పర్టికులర్ యాప్ని రెడీ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాంటి యాప్ మీకోసం కావాలని అనుకుంటే, మీ పర్టికులర్ రిసోర్సెస్ కోసం, దెన్ యూ నీడ్ టు చెక్ అవుట్ మై ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ డౌన్ బిలో. రిజిస్టర్ అయిపోయి ఇంగ్లీష్లో ఉంటుంది మాస్టర్ క్లాస్, నా కమ్యూనిటీలో జాయిన్ కండి. సో దట్ మీకు యాక్సెస్ దొరుకుతుంది, ఈ ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్, ఈ ఎగ్జాక్ట్ అప్లికేషన్ ఎట్లా రెడీ చేయాలో తెలుసుకుంటారు అక్కడ మీరు. నా వాట్ ఐ డూ, నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కదా, అంటే నేను యూట్యూబ్ షార్ట్స్ ఆర్ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలి. సో ఐ క్లిక్ ఆన్ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియాని సెలెక్ట్ చేసుకుంటాను. ఏ సజెస్ట్ అనే ఐడియా ఉంది, అది కూడా ఒక మంచి ఆప్షన్, కానీ నా దగ్గర ఒక ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాను. అండ్ ఐ క్లిక్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఆటో ఫిల్ ఫ్రమ్ కాంటెంట్ అని ఉంది, ఫిల్ మాన్యువల్లీ ఉంది. మీరు మాన్యువల్గా ఫిల్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది గాయస్. నేను ఇప్పుడు జస్ట్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసుకొని అప్లికేషన్ క్రియేట్ చేస్తా అని చెప్పాను కదా. సో ఐల్ బి సెలెక్టింగ్ యూజ్ ఆటో ఫిల్. సో యూజ్ ఆటో ఫిల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఉంటుంది, అక్కడ నేను ఈ పర్టికులర్ యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి స్క్రేప్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది గైస్ ప్రోడక్ట్ డీటెయిల్స్ని, అండ్ కాంటెంట్ని రీడ్ చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ప్రైజింగ్ మోడల్ని డిటెక్ట్ చేస్తుంది, అండర్స్టాండింగ్ టార్గెట్ యూజర్స్ ఎవరు వాళ్ళంతా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తీసుకొని మనకు ఒక డీటెయిల్డ్ డేటాని రెడీ చేసి పెడుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ నేమ్ వచ్చింది, నేను ప్రోడక్ట్ నేమ్ ఏదైనా ఒక సింపుల్ నేమ్ పెట్టేస్తాను. అండ్ వన్ లైనర్ డిస్క్రిప్షన్ ఏమంటున్నా అంటే, ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ వీడియో పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ దట్ మేనేజెస్ ది ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫేస్లెస్ షార్ట్ ఫామ్ కాంటెంట్ ఫ్రమ్ స్క్రిప్ట్ జనరేషన్ టు డైరెక్ట్ సోషల్ మీడియా పోస్టింగ్. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో పాజ్ చేసి వీడియో చూడండి గైస్. హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ కస్టమర్ అది ఇస్తుంది, వాట్ పెయిన్ ఆర్ దేర్ ఎక్స్పీరియన్స్ అది ఇస్తుంది, వాట్ డూ దే కరెంట్లీ యూజ్ ఇన్స్టెడ్ అది కూడా ఇచ్చేస్తున్నాను. అంత మాన్యువల్గా మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మొత్తం అదే ఎంటర్ చేసేసుకుంటుంది జస్ట్ విత్ ఏ యూఆర్ఎల్. ఓకే, సో అదే చెప్తున్నా కదా, ఈ పర్టికులర్ వర్క్ ఫ్లో ఇలాంటి సాఫ్ట్వేర్ మీరు కూడా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, రిజిస్టర్ అయ్యి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. సో దట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ వస్తుంది మీకు అక్కడ. ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. ఓకే, అండ్ మస్ట్ హ్యావ్ ఫ్యూచర్స్, యువర్ ప్రైజింగ్ వచ్చేసింది. వ్యాలిడేట్ దిస్ ఐడియా మీద క్లిక్ చేస్తా. సో ఇది మార్కెట్ని మెజర్ చేసి మనకు ఒక ఐడియా ఇస్తుంది గైస్, ఒక స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ బట్టి మనం ముందెళ్ళాలో లేదా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే 88 స్కోర్ వచ్చింది ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో 88 స్కోర్ అంటే 65 కంటే ఎక్కువ, ఇట్స్ ప్రిటీ గుడ్ టు మూవ్ ఫర్దర్. సో సమ్మరీ లాజిక్ అవంతా, కాంపిటీషన్ లాజిక్ అదంతా ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. నౌ ఐ విల్ బి క్లికింగ్ ఆన్ రిఫైన్ ఐడియా. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి మీరు, లేదంటే స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ హియర్ యుల్ బి కమింగ్ అక్రాస్ విత్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ విత్ మార్కెట్ స్కోర్, MVP స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, అండ్ క్లిక్ ఆన్ మార్కెట్. సో ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది, మార్కెట్ సిగ్నల్ దొరికిపోతుంది మీకు, డిఫెన్సివ్ స్ట్రాటజీ వచ్చేస్తుంది, బిల్డ్ ది బజ్ వస్తుంది. ఈ ఎగ్జాక్ట్ స్టెప్స్ అన్నీ మీరు కూడా విత్ జస్ట్ ఆఫ్ ఏ క్లిక్ ఆఫ్ ఏ బటన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు గాయస్. ఓకే, ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ లెన్స్ ఉంది, ఎంతవరకు మనం మనీ ఎర్న్ చేస్తామో అదంతా క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. అండ్ గో టు మార్కెట్ స్నాప్షాట్ ఉంది, అండ్ ఆపర్చునిటీ బ్రేక్ డౌన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు కస్టమైజ్ మీద క్లిక్ చేస్తాను. అండ్ మనం ఇది పర్సనల్గా క్రియేట్ చేసుకుంటాం, నాకు ఏం ప్రైజింగ్ పాయింట్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఫీచర్ సెలెక్షన్ ఉంది, ఏమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు, అంటే ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టవచ్చు, ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్స్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని కూడా యాడ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ బిల్ మీద క్లిక్ చేస్తాను నేను. బిల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ప్రాంప్ట్ ఆప్షన్ 1 విచ్ ఇస్ హైలీ రికమెండెడ్. ఇక్కడ మనం lovable.dev అనే ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాం గైస్. మీరు ఏం లేదు, ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని కాపీ చేయాలి. lovable.dev అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ లింక్ ఉంటుంది, ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా lovable.dev మీదకి రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి
ఆ పర్టికులర్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఈ యారో మీద క్లిక్ చేయాలి గైస్. సో దట్ మీ అప్లికేషన్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న రిక్వైర్డ్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ ప్రాంప్ట్స్ స్టెప్ బై స్టెప్ phase 1 phase 2 అట్లా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి కదా, 6 ఫేసెస్ మీరు ఒక్కొక్కటి కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతే మీ అప్లికేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఆప్షన్ 1 ఈజ్ అ పెయిడ్ ప్లాట్ఫామ్, కానీ మన దగ్గర ఆప్షన్ 2 కూడా ఉంది విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ గాయస్. గూగుల్ AI స్టూడియోని బేస్ చేసుకొని మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా అంటే గాయస్, డైరెక్ట్లీ మీరు ఈ మాస్టర్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి, గూగుల్ AI స్టూడియోకి వచ్చేసేయాలి, aistudio.google.com. ఇక్కడ బిల్డ్ మీద క్లిక్ చేయాలి అండ్ యూ నీడ్ టు పేస్ట్ దట్ మాస్టర్ ప్రాంప్ట్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ బిల్డ్ కంట్రోల్. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్ వుడ్ బి లైక్ కొంచెం బఫర్ అయ్యి ఒక 4 to 5 minutes తర్వాత మీకు మీ అప్లికేషన్ అనేది రెడీ అయ్యి మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఏమైనా థీమ్స్ అప్లై చేయమని అంటే అప్లై చేయండి. నా రైట్ నా ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ 3 to 5 minutes. దాని తర్వాత చూద్దాం ఎట్లా ఇది క్రియేట్ చేసిందని. ఆల్రైట్ గైస్, సో నా అప్లికేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది లాగిన్ పేజ్. సో యూ కెన్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ ఆర్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేయవచ్చు. దిస్ ఈజ్ ఎ డమ్మీ డాష్ బోర్డ్ గైస్. ఇది మనం బ్యాక్ ఎండ్లో లాజిక్ ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అంతా జీరో అయిపోతుంది అండ్ స్టార్టింగ్ నుంచి అయితే అంతా క్లియర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మీరు ఇంటిగ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తాను. క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నిష్ కేటగిరీ అండ్ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. సో కొన్ని కొత్త నిషెస్ కూడా యాడ్ చేయొచ్చు, కేటగిరీస్లో కొన్ని కొత్త కేటగిరీస్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఎట్ ప్రజెంట్ నేను ఇప్పుడు ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ పర్పస్గా జనరేట్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తాను. సో జనరేట్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఇన్ గూగుల్ ఎకోసిస్టమ్ మనకి ఇది స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి స్క్రిప్ట్ జనరేట్ అయిపోయింది. ఈ ప్రతి ఒక్క స్క్రిప్ట్కి మనము ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎడిట్ టాపిక్ మీద క్లిక్ చేసి చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి వాయిస్ ఉంది, విజువల్స్ ఉన్నాయి, క్యాప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు. మనం ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ ఏం ఇంటిగ్రేట్ చేస్తలేను. మీరు 11 ల్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు, విజువల్స్కి మీరు మిడ్ జర్నీ యూజ్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్కి ఇది ఇంకేదైనా అప్లికేషన్ ఉంటుంది అదే థర్డ్ పార్టీ API అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో విత్ జస్ట్ చాటింగ్ అదంతా మనం ఇన్సైడర్ కమ్యూనిటీలో అంతా డిస్కస్ చేస్తాము, నీడ్ నాట్ టు గెట్ వరీ. సో ఇప్పుడు నేను స్టార్ట్ రెండరింగ్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తాను గైస్. స్టార్ట్ రెండరింగ్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే కొంచెం రెండర్ అయ్యి ఆ పర్టికులర్ స్క్రిప్ట్ మీద ఒక షార్ట్ వీడియో అనేది ఇక్కడ చూడండి రెడీ అయ్యి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్ ఎండ్లో ఇంటిగ్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ యూట్యూబ్ అకౌంట్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా యాడ్ చేయొచ్చు అండ్ పర్టికులర్ టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో ఆటోమేటిక్గా ఇది సిరీస్ అనేది రన్ అవుతుంది. సో ఆ సిరీస్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ కాలేదు, ఎందుకంటే ఆ URL త్రూ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే రీడ్ చేస్తుందో అంత ఇన్ఫర్మేషన్ వరకే ఇది వర్క్ చేస్తుంది. కానీ మనం మాన్యువల్గా ఎంటర్ చేసినప్పుడు ఆ సిరీస్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఉన్నా లేకున్నా ఈ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నా లేకున్నా మీ ఛానల్స్లో ఈ పర్టికులర్ వీడియోస్ అనేది పోస్ట్ అయిపోతాయి. ఓకే, సో ఐ విల్ బి జస్ట్ ప్లేయింగ్ ఇట్. ఇక్కడ చూడండి ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. సో అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు నా పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎలా ఇది క్రియేట్ చేస్తుందో. ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ రైట్. సో ఇలాంటి సాఫ్ట్వేర్ మీకు కూడా కావాలని అనుకుంటే యాజ్ ఎ సెడ్ లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ఒక్కటే అప్లికేషన్ కాదు గైస్, ఈ ఒక్క సాఫ్ట్వేర్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో దాని నుంచి అన్లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్. మీకు ఐడియా లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా, కోడింగ్ స్కిల్స్ లేకున్నా, ఏం లేకపోయినా నో ప్రాబ్లం, మీరు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ని అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అండ్ ఈ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మీ సొంతం ఎట్లా చేసుకోవాలని తెలుసుకోవాలని అనుకుంటే ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, గెట్ రిజిస్టర్ మాస్టర్ క్లాస్ చూడండి, నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఎందుకంటే నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ డిజిస్టోర్ 24లో లాంచ్ చేస్తున్నాను విత్ $49. ఇప్పుడు అట్ ప్రజెంట్ యాజ్ అన్ ఎర్లీ స్టార్టర్ లాగా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైస్కే దొరికిపోతుంది. సో వెళ్ళి జాయిన్ అయిపోండి. ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.